మనకి ఏ పార్టీ వచ్చినా కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముందుగా తీసే వ్యక్తిత్వం మాటే ఇది. నిరుద్యోగుల గురించి తీసుకొచ్చి ఆ సంస్థ నుంచే ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈసారి కూడా అదే మాటతోటి అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటివరకు నిరుద్యోగులు అట్లనే ఉన్నారు. అధికారం ముందుకెళ్తుంది, రోజులు కూడా గడుస్తున్నాయి. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా మారుతుందండి? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా వీళ్ళు ఇంకా నిరుద్యోగుల్ని వాడుకుంటూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వం తర్వాత నిరుద్యోగులను పట్టించుకోకపోవడం ఆనవాయితీ అయిపోయింది. గత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, నెక్స్ట్ వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం బుద్ధి చెప్తాం, అన్ని ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం. ఎందుకంటే గత 10 ఏళ్ళు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అసలు వయోపరిమితి అయిపోతున్న వాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? 34 ఏళ్ళు 35 ఏళ్ళు వెయిట్ చేసి ఉద్యోగం కోసం బాధపడుతుంటే నోటిఫికేషన్లు లేకపోతే ఏం చేయాలి? అంటే ఇప్పుడు బల్మూరి వెంకట్ అనే ఒక వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్సీ అయ్యుండి కూడా విద్యార్థుల్లో వండుకుంటూ విద్యార్థి లీడర్ అయినప్పటికీ మరి ఎందుకు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అంటారు? బల్మూర్ వెంకటన్న కూడా చాలా ట్రై చేసిరు వాస్తవానికి. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ట్రై చేసిరంటే ఒక బల్మూర్ అన్ననే వాస్తవానికి. కానీ బల్మూర్ అన్న మీరు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని ఎట్లా నిలబడ్డారో, ఇన్ని రోజులు ఎట్లా నిలబడ్డారో, ఇక మీదట కూడా అట్లే నిలబడండి అని నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మాకు మీ అవసరం చాలా ఉంది. ఇప్పుడు మాకు కోదండరామ్ సార్ అవసరము, రియాజ్ సార్ అవసరము, బల్మూర్ వెంకటన్న అవసరం చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతుగా ఉండండి. అప్పుడు మేము మీకు మద్దతుగా ఉన్నాం కాబట్టి మీరు ఎమ్మెల్సీలు అయ్యారు, లైబ్రరీయన్ ప్రెసిడెంట్లు అయ్యారు, ఇవన్నీ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు మాకు మద్దతుగా ఉంటే మిమ్మల్ని సీఎంలు కూడా చేస్తాం, మిమ్మల్ని సీఎంని కూడా చేస్తాం. కాబట్టి మీరు నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగుల గురించి పట్టించుకోపోగా మొన్నటిదాకానేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నారు, ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్స్, మళ్ళీ తర్వాత తీసుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. వీటి మీదనే ఫోకస్ పెడతారా? మరి ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టారా? మరి విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఉద్యోగం 5 సంవత్సరాలే ఉంటుంది కదా. మా ఉద్యోగం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టారు. 2 సార్లు చూసినాము మున్సిపల్ ఎలక్షన్లో. ఇప్పుడు తొక్కి నారదీస్తాం. ఎన్నో ధర్నాలు చేశారు కదా, మరి ఈ ధర్నా తర్వాత మారుతుందని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ చూసుకుంటాం. అంటే ఈసారి ఎలక్షన్స్లో మరి సమాధానం చెప్తున్నాం. ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఓటు ద్వారా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పబోతున్నారు. ఇక్కడ నిరుద్యోగులే కాదు, రైతులు, మహిళలు అందరూ కూడా సమాధానం చెప్పబోతున్నారు. ఆయన పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని పట్టాలు పొందేసి వస్తుండు కదా, మరి మాతోటి నిరుద్యోగం అయిపోతున్నాడు కదా. ఆయన కూడా ఇంకో 2 సంవత్సరాలు చదివితే గ్రాడ్యుయేట్ వచ్చేస్తుంది. ఆయనకు కూడా తోటి నిరుద్యోగం అవుతాడు. అప్పుడు ఆయనను కూడా ఈ ధర్నా చౌక్లో కూర్చోబెట్టి మా బాధలు వినిపిస్తాం. మనం చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన, ప్రజల పరిపాలన అని చెప్పేసి ఒక నినాదం పైన వచ్చింది. దానికి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పి అదే మాట ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు నిరుద్యోగుల పరిస్థితి ముందుకు వెళ్ళింది లేదు, వాళ్ళకి న్యాయం జరిగింది లేదు. ఇకనైనా జరుగుతుందనే అవకాశం ఉందంటారా? మరి జరగదు. ఇట్లాగే వదిలేస్తే వాళ్ళు మాకు న్యాయం చేయరు, అది జరగదని మాకు తెలుసు. కాబట్టి ఈ రోజు మా కార్యాచరణ అనేది మొదలు పెట్టినాం. ఈ ధర్నాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మా సమస్య ఇది బాబు అని చెప్పుకుంటున్నాం. అది విని చేస్తారా? ఓకే, లేదు అని అంటే నెక్స్ట్ లెవెల్కి ఆబ్వియస్గా దీన్ని తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు అని చెప్పేసి నిరుద్యోగులు చాలామంది ఆవేదన చెందారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశపడ్డారు. మరి ఆశలు నిరాశలు అయినట్టేనా మరి 5 ఏళ్ల పరిపాలన? ఆబ్వియస్గా అండి, మేము ఆ రోజు కాంగ్రెస్ కోసము అధికారంలోకి వస్తే మాకు చేస్తారన్న ఆశతోటి, ఆ హోప్ తోటి మేము చాలా చేసాం. మా చదువు పక్కన పెట్టి 2-3 నెలలు కాంగ్రెస్ కోసం చాలా చేసాం. కానీ ఈరోజు ఎందుకు అట్లా చేసినామా అని మేము రిగ్రెట్ అవుతున్నాం. మాకు ఆ రోజు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం అనేది మా అందరి ఫీలింగ్. డెఫినెట్గా అనుభవిస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఏం జరగలేదు కదా. అదే కదా ప్రూఫ్. వాళ్ళు ఏం చేత కాదు, వాళ్ళకి చెయ్యరు. కాబట్టి మేము ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇట్లాంటి ధర్నాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ కోసమే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ప్రైవేట్ సెక్టర్లో ఇంకా అనేకమైన జాబులు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు మీరు వెళ్ళట్లేదు, అక్కడ ఎందుకు ట్రై చేయట్లేదు అని కూడా వినిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో జాబ్లు చేయాలి అని అంటే దానికి అసలు గవర్నమెంట్ నుంచి ఉన్న పాలసీ ఏంటి, అసలు రూరల్ నుంచి వచ్చిన ఇండివిజువల్స్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏదో ఒక రకంగా వాళ్ళని పుష్ చేయడానికి కొంత సహకారం చేయాలి. దానికి ఒక పాలసీ అనేది రూపకల్పన చేయాలి. అది చేశారా? లేదు కదా. అదేమీ లేకుండా ఊరికనే ప్రైవేట్ సెక్టర్లో జాబులు వెతుక్కో అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంత టఫ్ అవుతుంది ప్రైవేట్ జాబ్ వెతుక్కోవడం. బట్ స్టిల్ అది కూడా ఫేస్ చేయడానికి రెడీ. కానీ మీరు చేసిన జాబ్ క్రియేషన్ ఏంటి చూపించండి. మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండ్రు, ఎంత తెలంగాణ యువతకు అవకాశం ఉంది అక్కడ, అట్లీస్ట్ వాళ్ళు ఎంప్లాయ్ అవ్వకపోయినా అవకాశాలు క్రియేట్ చేసి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా. మరి అది చేయండి. అది ఇది చేయకుండా ఊరికనే పోయి వెతుక్కోండి అని అంటే అయిపోతుందా? అవ్వదు కదా.
అంటే ఇప్పుడు డల్లస్కి కూడా వెళ్ళడం జరిగింది కదా, బడ్జెట్లో తీసుకొస్తాము, ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తాము, ఓయూ యూనివర్సిటీని కూడా డెవలప్ చేస్తాము, ఉద్యోగాలకి క్యాంపస్లు కూడా పెట్టిస్తాము అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఇచ్చే మాటలేనంటారా? అవును, ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నారు నేను ఈసారి వచ్చేటప్పుడు చెక్ పట్టుకొని వస్తా అన్నారు. మరి వచ్చి మొన్న ఇచ్చిండ్రా చెక్? పైసలు ఏమైనా రిలీజ్ చేసినారా? బడ్జెట్ రిలీజ్ చేసినారా ఓయూకి? అదొకటే బెస్ట్ అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ కదా, అది కూడా చేయలేదు కదా. ఇంక చేస్తాడని నమ్మకం ఎట్లా అంటే ప్రతిసారి ప్రతి బడ్జెట్ నుంచి ఇంకో బడ్జెట్కి మూవ్ చేయడం తప్ప వాళ్ళకి ఏం చేత కాదు. 1000 కోట్ల వరకు బడ్జెట్ని కేటాయిస్తాము ఓయూ యూనివర్సిటీకి అని అన్నారు కదా. కేటాయిస్తే మంచిదే అండి, దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. అది కానీ అది మాటల వరకే ఆగిపోతుంది అనేది కదా మా బాధ. నువ్వు ఎన్ని మాటలనే చెప్తున్నావు కానీ దాన్ని చేతల్లో చూపించట్లేదు కదా. నువ్వు చూపి ఒకటి కాకపోతే ఒకటైనా చేసి చూపి, నీకు అంత దమ్మున్నోడు అయితే ఎందుకు చేయట్లేదు? చేస్తే మేమందరం ఓకే ఈయన చేయగలుగుతాడు, ఈయన క్యాపబిలిటీ, హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది మాకు అర్థమవుతుంది కదా. కానీ అది లేదు, లేనప్పుడు మాకు ఆబ్వియస్గా నమ్మకం ఎట్లా ఉంటుంది? ఉండదు. అంటే ఈ ధర్నాలు అనేది ఇదేమీ మొదటిసారి కాదు కదా, గతంలో జరుగుతున్న ధర్నాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది, ఇంకా చేస్తూనే ఉన్నారు. ధర్నాల వల్ల ఉపయోగం కలిగే అవకాశం ఉందంటారా మరి? అంటే అన్ని సమస్యలకు పరిష్కారము లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడమే కాదు కదా. సో దానికి ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనేది మా ఆలోచన. ఎందుకంటే మాతో పాటు వేరే ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఆలోచన. కాబట్టి మేము స్టార్టింగ్లో ఓకే మా పరిస్థితి ఇది, మా ప్రాబ్లం ఇది అని చెప్తున్నాం. విని దానికి అకార్డింగ్గా ఏమైనా సొల్యూషన్ చూపిస్తే ఓకే, లేదు అని అంటే ఆబ్వియస్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం మేము. రాబోయే 2 ఏళ్లలో మరి పరిపాలనలో మార్పులు చెంది మరి నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హోప్స్ ఏమైనా ఉన్నాయా? అసలు మాకు హోప్స్ లేకనే కదా ఈ ధర్నా పెట్టుకుంది. హోప్స్ ఉంటే గమ్మున పుస్తకాలు తీసి చదువుకునేటోళ్ళం కదా. నువ్వు హోపే క్రియేట్ చేయలేన్నాడు. రేపొద్దున మాకు న్యాయం ఎట్లా చేస్తావు? చేయలేడు, ఆయనకు చేత కాదు, హీస్ నాట్ కేపబుల్. అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అయితే మళ్ళీ కాంగ్రెస్ రావడమే జరిగింది. మరి మున్సిపల్ ఎలక్షన్స్ అలానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి విద్యార్థుల వంతు ఏమన్నా ఉంటే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఇప్పటికైతే మేమేమో అనుకోలేదండి, బికాస్ అదంతా స్టేట్ వైడ్ జరిగేటివి కాబట్టి అది కొంచెం టఫ్ టాస్క్. మేము మా వేలో మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఆలోచన మాకుంది. ఆ ప్రకారంగానే మేము ముందడుగు వేస్తాం. అయినా కానీ మాటి నిర్మాణం అప్పటి నుంచి మొదలుపెట్టే ఒక నినాదంగా పాటించేది నిరుద్యోగుల కోసం. అయితే నిరుద్యోగులను గురించి తీసుకున్న పార్టీలే కూడా ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి కూడా దిగనీయంగా మారిపోయింది. అసలు ఎవరు కూడా పట్టించుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరైనా పట్టించుకునే నాదుడు ఉంటారంటారు? నిరుద్యోగం అంటే ముఖ్యంగా మనకి యువతకైనా దేశానికి కావాల్సింది విద్య, వైద్యం. ఈ 2 ఉన్న తర్వాతనే మిగతా మనం చదువుకుంటేనే కదా జాబ్స్ కోసము. సో దీన్ని ఇవ్వలేని ప్రభుత్వాలు, చాతగాని ప్రభుత్వాలు అనేదే మేము చెప్పగలుగుతాం. ఇప్పటికైనా ప్రజలు, అదేవిధంగా యువత అనేది దేశానికి వెన్నుముక. ఇప్పటికైనా ఆలోచించండి. మేనిఫెస్టోలో ఎవరైతే లీడర్ వచ్చేసి, ఆ మేనిఫెస్టో అంటే ఒక బాండ్ పేపర్ లాంటిది. ఆ బాండ్ పేపర్లో ఉన్న వాటిని 420 వాగ్దానాలు చేస్తున్నాడా, లేకపోతే చాతగాని వాగ్దానాలు చేస్తున్నారో ఒకసారి మైండ్లో పెట్టుకొని, ఒకవేళ ఓట్లు వేసేటప్పుడు యువత కానీ ప్రజలు కానీ అరే నువ్వు వచ్చేసి 100 రోజులలో నువ్వు చెయ్యకపోతే గద్దె దిగుతావా, నీకు చాతనవుతుందా? ఓట్లకు నోట్లు కాదు మనం తీసుకోవాల్సింది, మనకు అవసరం లేదు. ఏంటిది, పందులకు, బర్రెలకు, కనీసం మేకకు, కోళ్ళకు కూడా వాల్యూ ఉంది. మనకు వచ్చేసి ఆ వాల్యూ లేదా ఒక మనిషికి? 5,000 ఎవడో ఇస్తే 10,000 ఎవడో ఇస్తే మనం వేయడం కాదు. మన ఇప్పటి నుంచి అయినా కానీ అరే మాకు పైసలు వద్దు రాబాయ్, పాలన కావాలి, మా పిల్లలకు జాబ్స్ కావాలి, మేము హెల్త్ వైజ్గా, ఎడ్యుకేషన్ వైజ్గా బాగుండాలి తెలంగాణ అనేది, మనకి ఇవి బాగుంటే చాలు అనేది మైండ్లో వస్తే నిజంగానే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఏది మిగతాది ఎవడైనా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది విద్య, వైద్యం, జాబ్స్. అంటే పార్టీలోకి రాకముందు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇదే, పార్టీలోకి వచ్చిన తర్వాత చూస్తేనేమో ఎవరు కూడా ఎరకలేరు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. అయితే మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు అలా ఉండవు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ గారు వచ్చేసి విద్యా, వైద్యం అనేది మేనిఫెస్టోలో పెట్టారు. కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి స్కూళ్ళని పెట్టారా? ఏంటిది గల్లీ దవాఖానాలు, బస్తీ దవాఖానాలు అని చెప్పేసి ఇక్కడ అంత గత ప్రభుత్వం కూడా తీసుకున్నది. ఆయన వచ్చేసి అక్కడ చేశాడు కాబట్టి తీసుకున్నారు కదా. సో ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసి నెరవేరుస్తుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ఈ యువతకు కానీ ప్రజలకు కానీ మనకి విద్య, వైద్యం తర్వాత మనం చదువుకుంటేనే కదా జాబ్స్, ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి. వాటి ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో, చెప్పకుండా ఏ ప్రభుత్వం ఇట్లాగో 420 హామీలు ఇచ్చాయి నా కొడుకుల్ని, మంచి మాటలు వస్తాయి. తెలంగాణ కాబట్టి మాట్లాడుతున్నా నేను, సారీ. ఎందుకంటే ఇలాంటి 420 ఇచ్చే హామీలను ఇచ్చే వాళ్ళను ఉరికిచ్చి పరిగెత్తించాలా. మనం ఇంకా దేనికి లేదు. ఎందుకంటే ఓపిక బట్టి సరే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఏదో చేసింది అన్నారు, ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయిపోయింది, వెయిట్ చేస్తున్నా. ఇంకా అడుగుతున్నా, సిగ్గులేని ప్రభుత్వాలు ఇవి ఇంకా నాతోనేం కాదు అని చెప్పేసి అంటారు. గ్రూప్స్ ఎందుకు? మీరు గ్రూప్స్ స్థాపించడానికి ఎవడో రావాలా?
మీకు వచ్చేసి మీ మంత్రులు జరుపుకోరా గ్రూప్స్ రాపించడానికి కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి? అసలు మన రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ లెక్కలు చెప్పరా? అవి చెప్పండి రా భయ్ ఫస్ట్, తర్వాత ఇంకేమైనా ఉంటే మాట్లాడండి. ఇది చేత కాదు కానీ ఎంతసేపు వాడిని పిలిపియాలా, మెస్సీని పిలిపియాలా, వీడిని పిలిపియాలా, వాడేదో చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఇది ప్రభుత్వం నీ చేతిలో పెట్టిరు, తెలంగాణ ప్రజలు యువత నీ చేతిలో పెట్టిరు. ఏం చేస్తున్నావు నువ్వు? సిగ్గుండాల మాట్లాడని తుగ్గలకు మాటలు తప్ప ఏం మాట్లాడు? ఎంతసేపు వాళ్ళని వీళ్ళని తీసించుకోవడం తప్ప యువతకు ఈ ప్రజానికానికి తెలంగాణకి ఏం చేసింది లేదు ఈ రేవంత్ రెడ్డి. డలాస్కి వెళ్ళడం జరిగింది కదా, డలాస్ నుంచి పెట్టుబడులు తీసుకురావడం, అలానే అక్కడ ఉన్న ఆయన ఎడ్యుకేషన్ని కూడా పట్టభద్రుడు అవడం జరిగింది కదా. ఇప్పుడు డల్లాస్ నగరంలో తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న లెక్కలేందో చెప్పు. జాబ్ క్యాలెండర్లు తీసుకురావడానికి వాడేవాడు అక్కడ నువ్వు డల్లాస్ పోతే కుదరదు. ఇక్కడ మన ఎంత జాబ్స్ ఉన్నాయి ఏంటి, యువతకి ఏం కావాలి అనేది డల్లాస్లో పోయి లెక్కలేస్తావా, ఈడ లెక్కలేస్తావా? దిమాగ్ పనిచేస్తుందా వీడికి? నాకు అర్థం కాదు. దిమాగ్ పనిచేసే మాటలు మాట్లాడమని చెప్పు, పిచ్చి తుక్లాగా మాట్లాడొద్దు. నువ్వు ఫస్ట్ వచ్చేసి యువతకు ఏదైతే చెప్పినావు అట్లీస్ట్ 2 లక్షలు కాదు భయ్, నువ్వు వచ్చేసి కనీసం ఇన్ని జాబ్లు ఉన్నాయి, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నేను వేస్తున్నాను, మీరు వెళ్ళండి, నేను మిగతా మళ్ళీ చూస్తాను ఎక్కడున్నాయని చెప్పేసి చెప్పే బాధ్యత నీకున్నది. నా చేతుల్లో ఏం లేదు అన్నప్పుడు మరి ఎందుకు వాగ్దానాలు చేసినావు? పిచ్చి వాగ్దానాలు చేసినావు, పిచ్చి తుక్లాగా చేస్తున్నావా? మనుషులు నమ్మి రాహుల్ గాంధీ వచ్చేసి మేము ఏదో చేస్తామంటే పిల్లలందరూ పోయి వాళ్ళ ఇళ్లలో ఊర్లలో వచ్చేసి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. నువ్వు ఈ రోజు వచ్చేసి యువత సపోర్ట్ తీసుకొని గెలిచి వాళ్ళని వచ్చేసి మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు అంటే, అరే నువ్వు చేస్తానో చేయలేదు కాబట్టే కదా వాళ్ళు అడుగుతున్నారు, న్యాయంగా నిలదీస్తున్నారు కదా. నీకు చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, మీకేం కావాలి, ఇది ఉంది మనందరం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడు. అది చేత కాదు కానీ పిచ్చిలాగా మాట్లాడుతూ పిచ్చోన్లాగా మాట్లాడుకుంటూ ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ ఆపోజిషన్ వీళ్ళ మీద తప్ప ఈ బూతులు మాట్లాడుకుంటూ ఇలాంటి కాదు మనకు కావాల్సింది. తెలంగాణలో వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కావాలి, జాబ్స్ కావాలి, విద్యా వైద్యం కావాలి, వీటి మీద మైండ్ పెట్టండి. మన ఈ మంత్రులు కానీ ఏంటిది సీఎం ఎవరైనా ఎంపీలు అట్లీస్ట్ బడ్జెట్లో కూడా వచ్చేసి కనీసం 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం బీకనికి వీళ్ళు ఏం చేస్తున్నారు? విద్యా వైద్యాన్ని తీసుకురాకుండా అసలు మనకు వచ్చే నిధులను వచ్చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకున్నారు మంత్రులు? మన ట్యాక్స్లే కదా వీళ్ళు జీతాలుగా తీసుకునేది. ఏంటిది బుగ్గలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, పనికిరాని మంత్రుల కోసం మళ్ళీ వీళ్ళు రోడ్లు బ్లాక్ చేసుకుంటూ సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు. చేతగాని ప్రభుత్వాలు దిగిపోండి, మీకు రాజీనామా చేయండి, చక్కగా మీకు చేత కాదని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతే. ప్రభుత్వం వచ్చినా ముందుగా తీసే నినాదమే నిరుద్యోగులకు ఉద్యోగాలు కేటాయిస్తాం అని వాళ్ళు రాతపూర్వకంగానే కనిపిస్తుంది కానీ మాటపూర్వకంగానే మిగిలిపోతుంది కానీ ఇంతవరకు న్యాయం మాత్రం జరగలేదు. అసలు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అంటారా? నిరుద్యోగులకు న్యాయం అయితే జరుగుతుందని అంటలేను. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థనే ఇవాళ కూనైపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంత పెద్ద విప్లవం జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నప్పుడు, ఇంతమంది నిరుద్యోగులు విద్యార్థులు 30 లక్షల మంది నిరుద్యోగులు వచ్చి ప్రశ్నిస్తుంటే ఇవాళ న్యాయ పోరాటం అనేటువంటి ఇవాళ కళ్ళు కనబడతా లేవు. ఆ న్యాయ పోరాటం కూడా ఇవాళ మేము చావు బతుకులు ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం మేము ఖచ్చితంగా గెలవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్ర సాక్షాత్ ముఖ్యమంత్రి ఇవాళ పోస్టులు పెట్టి అనేక రకాల కేసులు పెట్టి ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికన్నా సిగ్గు లజ్జ ఏమైనా కనీసం మానం ఉంటే మీ బిడ్డలం మేము, మీ తమ్ముళ్ళం మేము, మా చెల్లెలు, మా అక్క చెల్లెలు అంతా మిమ్మల్ని ఓటేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం. మీకు ఇప్పటికన్నా కనీసం మీకు న్యాయం అనే కొంచెం మనసాక్షి ఉంటే ఉద్యోగాలు తక్షణమే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వు, లేకపోతే రాజీనామా చేయి. నీతో కాకపోతే మిమ్మల్ని ఎట్లా రాజీనామా చేయాలో కూడా మాకు తెలుసు. మాకు విద్యార్థులు ఓట్లేసినంత ఎట్లా ఓట్లేసి ఎట్లా గెలిపించినామో ఎట్లా గదదింపాలో కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేయకండి. ఇప్పటికన్నా ఈ దద్దమలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఏం మాట్లాడాలో నిరుద్యోగులకు మన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక్కొక్కరు ఒళ్ళు పలుకుతాయి. ఒకటి ధర్నా అంటే ఇది ఒకటే మొదటిసారి అయితే కాదు కదా, ప్రతి సంవత్సరం చేసేదే, ప్రతి 6 నెలలకు చేసే ధర్నాలే ఇవి. కానీ ఉపయోగం ఏమైతే ఉండలేదు ధర్నాల వల్ల. ఖచ్చితంగా ఇప్పటిదాకా జరిగిన ధర్నా వేరు, ఇప్పటిదాకా నిరుద్యోగుల ఉద్యమం అన్నటువంటిది ఇప్పుడే కదం తొక్కింది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతం నుండి పుట్టిన మా బిడ్డలు ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రం నుంచి అక్కడ తరిమి కొట్టిలో ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఆంధ్ర కన్నా లేదంటే కర్ణాటక కన్నా లేదంటే ఢిల్లీ కన్నా తరిమి కొడతాం. ఇదే నీకు చివరి ముఖ్యమంత్రి పదవి. ఇక నీకు జీవితంలో కనీసం నువ్వు ఎమ్మెల్యే కూడా అయితే లేవో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం ఖచ్చితంగా నీ భర్తం పడతావు. నువ్వు ఏదైనా పెట్టుకో, రాష్ట్ర కౌన్సిల్ కూడా నీకు ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థులు అంతా వెళ్ళి మేము ఖచ్చితంగా వెళ్ళి పాల్గొని నిన్ను ఓడగొట్టడమే, నిన్ను గద్దె దింపడమే మా ప్రధానమైన లక్ష్యం. నువ్వు ఉద్యోగాలు చేసేంత వరకు నీ పదవిని ఖచ్చితంగా మేము తీసేస్తాం, పీకేస్తాం. అంటే ఆయన కూడా డల్లాస్కి పట్టభద్రుడు అవుతున్నాడు కదా మరి దావోస్లలో.
దావోస్ అనేటువంటి దోచుకోవడానికి, వాళ్ళ కుటుంబం మొత్తం దోచుకొని ఎక్కడైనా దాచుకోవడానికి కోసం మాత్రమే. ఎందుకంటే ఇంతమంది 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ కన్నీళ్లు పెడుతుంటే, వాళ్ళ అంతరాత్మ ఇవాళ ఘోషిస్తుంటే, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఆకలి ఇచ్చేయకుండా ఇవాళ వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ చదువుకోవడానికి 24 గంటల అంటే లైబ్రరీకి పరిమితమే చదువుకుంటుంటే తినడానికి బువ్వ కూడా లేకపోతే వాళ్ళ కన్నీళ్ళు వీళ్ళ కనబడి. ఎందుకంటే కేవలం పెట్టుబడి వ్యవస్థలో మాత్రమే ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ అంటేనే దోచుకొని ఇంకా ఉన్నోళ్ళనే కోటేశ్వరం చేయాలి, ఉన్నోళ్ళే కోటేశ్వరం చేయాలి, లేని వాళ్ళంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజల్ని కూడా ఇవాళ దిగజార్చిండు. మాకు ఈ రేవంత్ రెడ్డి గారు పేరు తీయాలంటే కూడా మాకు సిగ్గనిపిస్తుంది మేడం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ముందైనా ఒకటే నినాదంగా తీసుకొచ్చేది నిరుద్యోగులకు ఉద్యోగాలు కేటాయిస్తామని. మరి నిరుద్యోగులు ఎట్లనే ఉంటారు, పార్టీలు మాత్రం మారిపోతున్నాయి. మరి నిరుద్యోగులకి ఎన్నడైనా న్యాయం జరుగుతుందా? న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? నిరుద్యోగులు తెలుసుకుని న్యాయం జరుగుతుంది మేడం. కంపల్సరీ ధర్నాలు చేస్తారు కాబట్టి కంపల్సరీ ప్రభుత్వానికి బుద్ధి వస్తే, మార్పు వస్తే, నోటిఫికేషన్ అన్ని కూడా మేము ధైర్యంగా నమ్ముతున్నాం మేడం. ఇదొకటి మొదటిసారి అయితే కాదు కదా ధర్నాలు. ఏ పార్టీ వచ్చినా కానీ నెలకు 2 నెలలకు సంవత్సరానికి చేసేవే ఈ ధర్నాలు. మరి ధర్నాల వల్ల ఉపయోగం కలుగుతుందంటారా? గత ప్రభుత్వం ధర్నా చేపట్టే మేడం అంటే జాడ లేకుండా పోయిండు కదా. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇట్నే ఉందనుకో, గట్టిగా ధర్నాలు చేస్తాం. నెక్స్ట్ ప్రభుత్వం కూడా లేకుండా చేస్తాం మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో చేస్తాం మేడం మేము రాకుండా. అంటే మీకు స్టూడెంట్స్ నుంచి ఒక ఎమ్మెల్సీ అయ్యున్న బలమూరి వెంకట్ కూడా మీకు సపోర్ట్ ఉంది. మరి ఈ రోజు ఎందుకు స్టేజ్ దాకా రాలేదు? అసలు సపోర్ట్ ఇస్తున్నాడా మీకు? లేదు మేడం, ఒకప్పుడు నేనున్న తమ్ముళ్ళు మీకు అండగానే మమ్మల్ని భుజాన్ని వేసుకొని తిరగడం జరిగింది మేడం. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రాని మమ్మల్ని అసలు డేకన్ కూడా లేకుండా మమ్మల్ని పడుచుకోవడం కూడా లేదు మేడం. ఇన్ని జరుగుతున్నప్పటికీ, నిరుద్యోగులు ఇంత ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎంత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పైన పెట్టిన ఫోకస్ ఎందుకు నిరుద్యోగుల పైన పెట్టట్లేదు అంటారు? నిరుద్యోగులు అంటే వాళ్ళకి చిన్న చూపు మేడం. నిరుద్యోగులకు నోటిఫికేషన్ అవసరం లేదు, కానీ వాళ్ళకు నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్, మున్సిపల్ నోటిఫికేషన్ ముఖ్యమైనది మేడం వాళ్ళకి. అందుకని వాళ్ళు నోటిఫికేషన్ భర్తీ చేసుకుంటారు మేడం. ఉద్యోగాలు లేకుండా ధర్నాలని రోడ్ల మీద తిరుగుతుండడం జరుగుతుంది మేడం. అంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధించగలిగేదని మనం ఎప్పటి నుంచో చూసే కథే. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఇవి ఎఫెక్ట్ చూపించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? చూపిస్తాం మేడం. పక్క మా నిరుద్యోగులు అందరం కలిసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం మేము. అంటే గత ప్రభుత్వంలోని ఇదే మాట చెప్పిన ఈ ప్రభుత్వంలోనే 2 లక్షల జాబ్ క్యాలెండర్లను, జీవోలను కూడా రిలీజ్ చేస్తామన్నారు. మరి జీవోలు ఎక్కడికి వెళ్ళినాయి? జీవో 29 ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు అవుతాయంటారా? జీవోలు రద్దు చేయాలని కోరడం జరిగింది. ఆ రద్దు కూడా చేయలేదు మేడం. చేస్తానంటుంది అసలు చేయట్లేదు మేడం. దానికోసం కూడా మేము ధర్నాకు దిగుతున్నాం మేడం. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు అంటే చిన్న చూపును చులకనగా చూస్తుంది మేడం.